హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏపీఐ సెట్ అయినా సరే, టీఎస్ఐ సెట్ అయినా సరే, ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని మిస్ చేసుకోవడం, లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ని మిస్ చేసుకోవడం, ఇలాంటివి చేయకండి. ఎందుకంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి చాలా ఇంపార్టెంట్ మనకి. అలానే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మిస్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కానీ మిస్ చేసుకుంటే ఎలా రికవర్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో యూస్ఫుల్ టిప్ అయితే చెప్తాను. ఫస్ట్, ఎందుకు మిస్ చేసుకోకూడదు అంటున్నానంటే, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉండాలి. అండ్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలంటే ఖచ్చితంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉండాలి. మీ అప్లికేషన్లోనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ మీ ఈమెయిల్ కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఈమెయిల్ కానీ వచ్చినట్లయితే, ఈమెయిల్ ఒకవేళ డిలీట్ అయిపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా చేయాలో కూడా నేను మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి తెలుసుకోవడానికి మనం ఇక్కడ మీరు ఒకవేళ ఏపీఐ సెట్ కానీ అయితే పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎలా తెలుసుకోవాలంటే, నో యువర్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసి ఇక్కడ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేస్తే మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మాత్రమే వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలంటే మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయాలి. బట్ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకుండా మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోలేము కదా. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ చేసుకుంటే ఎలా చేయాలి? ఇక్కడ ఒక ఈమెయిల్ కనిపిస్తుంది కదా, helpdesk@apis@appskit.org. ఈ ఈమెయిల్కి మెయిల్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు డేటా అనేది రికవర్ అవుతుంది, మీ ఈమెయిల్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఎలా అంటారా, మీకు చూపిస్తాను, డెమో చూడండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈమెయిల్కి కానీ ఇలా మీ డీటెయిల్స్ కానీ సెండ్ చేసినట్లయితే మీకు మీ డేటా అనేది రికవర్ అయిపోతుంది. ఈ విధంగా మీకు మీ నేమ్, మీ ఫుల్ నేమ్, మీరు అప్లికేషన్లో ఏమేమి డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేశారో అవంతా మీకు ఈ విధంగా డేటా అనేది రికవర్ అయిపోతుంది. ఇక్కడ మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది, అలానే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో మనం ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ మిస్ చేసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్తో పేమెంట్ రిఫరెన్స్ ఐడితో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు మెయిల్ చేయాలంటే మీ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఏదైతే మీరు మెన్షన్ చేస్తుంటారో అప్లికేషన్లో, ఆ ఈమెయిల్ నుంచే మీరు మెయిల్ అనేది సెండ్ చేయాలి. ఇలా చేస్తే మీకు మీ డేటా అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో మీరు ఒకవేళ మిస్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒకరి ఫ్యూచర్లో మీరు మీ అప్లికేషన్ మిస్ చేసుకున్నా సరే మీకు మీ డేటా అనేది ఇలా మీ మెయిల్లో అయితే ఉంటుంది. అలానే మీరు ఒకవేళ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ పీడిఎఫ్ వస్తుంది కదా, ఇలాంటి పీడిఎఫ్స్ కూడా మీరు మెయిల్లో కానీ డ్రైవ్లో కానీ సేవ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మన ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు టీఎస్ఐ సెట్ కానీ అయితే టీఎస్ఐ సెట్లో ఇక్కడ వెబ్సైట్కి వచ్చిన తర్వాత పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మాత్రమే వస్తుంది. బట్ మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం, పేమెంట్ రిఫరెన్స్ ఐడి అవసరం ఉంటుంది, అలానే డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ చేసుకుంటే ఎలా? సో రిజిస్ట్రేషన్ నెంబర్ రికవరీ అవ్వాలంటే సేమ్ ప్రాసెస్ ఏపీఐ సెట్కి ఎలా అయితే చేశానో అలానే ఇక్కడ కూడా కాంటాక్టర్స్ అని ఉంటుంది. కాంటాక్టర్స్లో హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఉంటుంది, convener@tsch.ac.in అని. ఈ ఈమెయిల్కి మెయిల్ కానీ చేసినట్లయితే మీ డేటా అనేది రికవర్ అయిపోతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది. మీరు అప్లికేషన్లో ఏమేమి డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేశారో ప్రతి డీటెయిల్స్ అనేది మీకు మీ ఈమెయిల్కి అయితే రికవర్ అయిపోతుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసి మీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక హాల్ టికెట్స్ రిలీజ్ చేసినా మీరు వెంటనే అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే 2023లో చాలామంది ఈ మిస్టేక్స్ చేశారు. రిజిస్ట్రేషన్ నెంబర్ని మిస్ చేసుకోవడం, పేమెంట్ రిఫరెన్స్ ఐడిని మిస్ చేసుకోవడం. ఇలా పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. వెబ్సైట్కి వెళ్ళామా, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నామా, పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చేసిందా. బట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలా కాదు. సో నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు రికవర్ అయిపోతుంది. టీఎస్ఐ సెట్ కానీ ఏపీఐ సెట్ కానీ కన్వీనర్ మెయిల్స్ అయితే అవి హెల్ప్ డెస్క్ మెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు డైరెక్ట్గా కాపీ చేసుకొని మెయిల్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు ఈజీగా మీ డేటా అనేది రికవర్ అయిపోతుంది. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టీఎస్ఐ సెట్ కానీ ఏపీఐ సెట్ కానీ డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ ఇవ్వండి. అలానే
వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.